పంచముఖుని రసభావ వినోదం నృత్యము పావన కృత్యము సత్యము నిత్యము సంస్కృతి మహోన్నత్యము పూర్ణశశినం సమ్యక్ షోడశ కళానిధిం సమస్తాటంక విఘ్నఘ్నం సమస్తాటంక విఘ్నఘ్నం హేరంబం ప్రణమామహం సంస్కృతి ఛానల్ సమర్పించే సిరిసిరిమువ్వ సెమీఫైనల్స్ కార్యక్రమానికి మీ అందరికీ మా హార్దిక నమస్సుమాంజలి. మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినిల్లు. విదేశాల వారు ఎంత గౌరవిస్తారంటే మన సంస్కృతిని. మేము విదేశాల్లో నృత్య ప్రదర్శనలు చేసినప్పుడు వారి యొక్క స్పందన చూసి భారతదేశంలో పుట్టినందుకు ఎంతగానో గర్విస్తుంటాం. మరి అటువంటి సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కళాకారులపైన ఉంది, కళాభిమానులపైన ఉంది, భారతీయులందరి మీద ఉంది. అటువంటి మన సంకల్పానికి ఒక వేదిక కల్పించి ఈ వేదిక పైన నర్తించే అవకాశం, వారి ప్రతిభ మనకి కనపరిచే అవకాశం ఇస్తున్న సంస్కృతి ఛానల్ వారికి మా కళాకారులు, నాట్య గురువులు, కళాభిమానులు అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాటి ఈ సెమీఫైనల్స్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా విచ్చేసిన మహంకాళి మోహన్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం ఎంతోమంది నాట్య గురువులు వారి కృషి, వారి పట్టుదల వల్ల ఈరోజు కూచిపూడి నాట్యం ఈ స్థాయికి చేరుకుంది. మేమందరం కూడా మీ ముందు నిలబడి ఈరోజు ఇలా మాట్లాడగలిగే అర్హత సంపాదించుకున్నాం. ఆ కుటుంబాలకు చెందిన వారిలో మహంకాళి మోహన్ గారు ఒకరు. వారు కూచిపూడి గ్రామంలోనే పుట్టి పెరిగి అక్కడ విద్య నేర్చుకొని తర్వాత మెడ్రాస్ వచ్చి అక్కడ విద్య నేర్చుకొని ఆ తర్వాత హైదరాబాద్లో ఇప్పుడు మ్యూజిక్ కాలేజీలో లెక్చరర్గా ఉంటున్నారు. వారి ప్రత్యేకత నట్టువాంగం. వారికి వచ్చిన అవార్డులు నృత్య సూత్రధార రత్న, నర్తన విరాట్, ఉగాది పురస్కారం. ఇక ఎన్నో దేశ విదేశాలు, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, మలేషియా, సింగపూర్, వెనిజులా, మెక్సికో, తర్వాత అరేబియన్ కంట్రీస్ అన్నీ ఆయన తిరగని విదేశం అంటూ ఏమీ లేదు. తర్వాత హేమమాలిని, మంజు భార్గవి లాంటి వారికి నట్టువాంగం చేశారు. అలా ఎంతోమంది విదేశీయులు కూడా చేశారు. ప్రస్తుతం నాకు గత 25 సంవత్సరాలుగా వారు నా ప్రదర్శనలకి నట్టువాంగం చేస్తున్నారు. ఈరోజు వారి ఇక్కడికి రావడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఈనాటి యువతని ప్రోత్సహించడానికి
TV9 ఛానల్ వాళ్ళు సిరిసిరి మువ్వ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందించదగిన విషయం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారిని వారి నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం, ఆనందదగిన విషయంగా నేను భావిస్తున్నాను. యువ కళాకారులలో నీ ప్రతిభని బయటికి తీయడానికి ఈ సిరిసిరిమువ్వ అనే ఒక వేదికని ఏర్పాటు చేసిన TV9 వారికి, ఇది దినదిన ప్రవర్ధమానమై ఇంతింత వటుడింత అన్నట్టుగా ఇదంతో అభివృద్ధి చెంది దేశ నలుమూలల నుంచి కూడా ఇక్కడ కళాకారులు వచ్చి పాల్గొనాలని, ఈ వేదికను వారు ఉపయోగించుకోవాలని నేను ఆశిస్తూ, అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది ఎదిగి NRI వాళ్ళని కూడా ఇక్కడికి ఈ వేదికకి రప్పించేటట్టుగా ఇది అభివృద్ధి చెందాలని చెప్పని నేను భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంస్కృతి TV9 ఛానల్ వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శోభానాయుడు గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సెమీఫైనల్స్లో 3 రౌండ్స్ ఉంటాయి. మొదటిది చరణ కింకిణులు కల్లు కల్లు మన. ఇందులో కూచిపూడి సాంప్రదాయ సిద్ధమైన అంశాలు ప్రదర్శింపబడతాయి. రెండవది రసఝరిలో ఓలలాడించన. కూచిపూడికి అభినయం ప్రాణం. మరి అభినయం అనగానే మనకు ముందు స్ఫురించేది నవరసాలు. ఒక్కొక్క నర్తకీమణి ఒక్కొక్క రసావిష్కరణ చేస్తుంది. అది రెండవ రౌండు. తర్వాత జానపదం కూడా మన సంస్కృతే కనుక కూచిపూడి నాట్యం చేసిన వాళ్ళు ఏ నాట్యమైనా అవలీలగా చేయగలరు గనక మనం ఈ రౌండ్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రౌండ్ పేరు ఏరువాక సాగర్. చరణ కింకిణులు గల్లు గల్లు మన. ఈ రౌండ్లో కూచిపూడి సాంప్రదాయ సిద్ధమైన అంశాలు ప్రదర్శింపబడతాయి. మొట్టమొదటగా మంగళకరంగా మంగళ గోవర్ధన గిరిధారి అనే తరంగంలో రెండో భాగం ప్రదర్శించబోతోంది. నమస్కారం అండి, నా పేరు మద్దాళి మంగళ. మా అమ్మగారి పేరు శ్రీలక్ష్మి, మా నాన్నగారి పేరు కృష్ణప్రసాద్. నేను ఇప్పుడు అమెరికాలో BSc సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా మొదటి గురువు గారి పేరు లేట్ శ్రీమతి విద్యామూర్తి గారు. ఇప్పుడు నేను అట్లాంటాలో శ్రీమతి రేవతి కోమండూరి గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. గత 4 సంవత్సరాల నుంచి సమ్మర్ వెకేషన్స్లో నేను చెన్నైకి వెళ్ళి వెంపటి చింసత్యం గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. నేను చేయబోయే అంశం గోవర్ధన గిరిధారలో రెండో భాగంలో ప్లేట్ మీద చేస్తాను. ఇది హిందోళన్ రాగంలో ఉంది, ఆది తాళం. din 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 na ta din din na din na din 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 na ta din din na din na ta din din na din na ta din na ta din na tangida ta gada gida ta din din na din na
din 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 na tad din na tangirtaka tarigirtaka din din na tangirtaka tarigirtaka din na tangirtaka tarigirtaka din na tarigirtaka din na tarigirtaka din na tarigirtaka din na tarigirtaka tarigirtam 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 din na tarigirtaka din na tarigirtaka tarigirtam 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 din na tarigirtaka din na tarigirtaka tarigirtam 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 నాటర సోకట నానా భరణ నాటర సోకట నానా భరణ నాటర సోకట నానా భరణ నాటర సోకట నానా భరణ తం తగిట దిం తగిట తుం తగిట నం తగిట తత దిది తుంతో నన్నం తం తగిట దిం తగిట తుం తగిట తదిం తరిగిడతం తదిం తరిగిడతం దిం తరిగిడతం తం తగిట దిం తగిట తద్దింగినతం 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 తం తగిట తగదిగు కిర్దగ తరిగిడతం తగదిగు కిర్దగ తరిగిడతం తగదిగు కిర్దగ తరిగిడతం 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 తత్ తరిగిడతం తత్ తరిగిడతం తత్ తరిగిడతం తత్ తరిగిడతం తత్ మంగళ చాలా చక్కగా చేసావు, బ్యాలెన్స్డ్గా ఉంది లయ. ఆయన ఎంత బాగా అయితే జతులు చెప్పారో మాస్టర్ గారు చిన్నసత్యం గారు అనుకుంటాను, ఆయన చెప్పిన జతులకి తగ్గట్టుగా నువ్వు నర్తనం చేసావు, బాగుంది. తర్వాత అనుష నాయుడు మరొక సాంప్రదాయమైన అంశంతో రాబోతోంది మన ముందుకి, భామని సత్యభామని. నమస్కారం అండి, నా పేరు అనుష నాయుడు. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. మా అమ్మగారి పేరు పార్వతి గారు, మా నాన్నగారి పేరు రాము గారు. నేను ఇప్పుడు చేయబోయేది ప్రవేశ దర్వు భామా కలాపం. భామని సత్యభామని 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 వయ్యారి ముద్దుల వయ్యారి సత్యభామని సత్యభామని
సత్యభామని సత్యభామని వయ్యారి మూసుల వయ్యారి సత్యభామని సత్యభామని భామని 16,000 కోమలు సందరిలోన భామని 16,000 కోమలందరిలోన భామని 16,000 కోమలందరిలోన భామని 16,000 కోమలందరిలోన భామని 16,000 కోమలు లందరిలో చలనా చలియా మగువా సఖియా భామని 16,000 కోమలు లందరిలో చలనా చలియా మగువా సఖియా భామని 16,000 కోమలు లందరిలో చలనా చలియా మగువా సఖియా భామని 16,000 కోమలు ఇది రాగం ఏంటమ్మా? భైరవి రాగం సార్. తాళం మిస్టర్ చాపుతాను. ఇది రాసింది ఎవరో తెలుసా? సిద్ధేంద్ర యోగి గారు. వెరీ గుడ్, బాగుంది. ఇది మీ గురుగారి దగ్గర నేర్చుకున్నావా? అవును మేడం. అంటే ఘంటసాల పవన్ కుమార్ గారు. అవును అంటే మేడం. వారు చిన్నసత్యం గారి దగ్గర నేర్చుకున్నారు. అవును సో అదం కదా. ఎస్ మేడం. ఇందులో ఏదన్నా ఒక జతి వేసి చూపించగలవా? ట్రై చేయి. తత్తిత్తా కేర్తెడ్తోం దిత్తా కేర్తెడ్తోం తక్కేర్తెడ్తోం కేర్తెడ్తోం తత్తిత్తా కేర్తెడ్తోం దిత్తా కేర్తెడ్తోం తక్కేర్తెడ్తోం కేర్తెడ్తోం తత్తిత్తా కేర్తెడ్తోం దిత్తా కేర్తెడ్తోం తక్కేర్తెడ్తోం కేర్తెడ్తోం బామని. పర్వాలేదు, కొంచెం ఒక మాత్ర తేడా వస్తుంది. భామనే 16,000 కోమలులందరిలో అంటే అది అది ఎవరితో చెప్తోంది సత్యభామ? శ్రీకృష్ణుడు అందరి భామల్లో తను 1,000,000 మంది భామల్లో తను కోటి కాదు 16,000 మంది కృష్ణుడి భార్యల్లో తనే మొదటిదని అని ఎవరితో చెప్తోంది? శ్రీకృష్ణుడితో తన లలన, చెలియా, మగువ, సఖియా ఇన్ని పదాలు ఇచ్చారు. అంటే సఖిని అన్ని విధాలుగా సంబోధిస్తూ చెప్తోంది అనమాట. మీరు ప్రతిదీ కూడానమ్మా సిచ్యుయేషన్ తెలిసి నేర్చుకుంటే ఇంకా డాన్స్కి అందం ఇంకా రెట్టింపు అవుతుంది. బాగా చేస్తావు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. చక్కగా అనుష భామనే సత్యభామనే అంటూ మనకి మరొక్కసారి మన సిద్ధేంద్రుల వారి సత్యభామని చూపించింది. చాలా చక్కగా చేసింది. ఆ అమ్మాయిని అభినందిస్తూ పల్లవి రాబోతోంది మరో తరంగంతో. జయ జయ దుర్గే. అందరికీ నా నమస్కారాలు. నా పేరు పిబి పల్లవి. నేను గత 10 సంవత్సరాలుగా శ్రీమతి పిబి కృష్ణభారతి గారి దగ్గర కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నాను. నేను ఇప్పుడు చేయబోయే ఐటెం జయ జయ దుర్గే తరంగం, షణ్ముఖ ప్రియ రాగం, ఆదితాళం. సంగతపాదే సమధిగతాఖిల సాంగవేద్యే సరసమణినూపుర 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 సంగతపాదే
సంగత పాదే సమధిగతాఖిల సాంగవేదే సరసమణి నూపుర సంగత పాదే సమధిగతాఖిల సాంగవేదే తక్కిట్ట దిక్కిట్ట తుంకిట్ట నంకిట్ట తక్క తక్కిట్ట దిండి తక్కిట్ట తక్క తక్కిట్ట జన్ను తక్కిట్ట తక్క దిండి తక్కిట్ట తక్క జన్ను తక్కిట్ట తక్క దిండి తక్క తక్కిట్ట తక్క జన్ను తక్క తక్కిట్ట సరసమణి నూపుర సంగత పాదే సమధిగతాఖిల సాంగవేదే తక్కిట్ట 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 తత్తి తుమ్ దుమ్ నం నం తం తక్కిట్ట 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 తద్ది గిండత తద్ది తిరుగుడు తం తక్కిట్ట 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 తదింగిణత 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 తం తక్కిట్ట 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 తదింగిణత తదిం తిరుగుడు గద దిం తిరుగుడు గద తం తక్కిట్ట తదిం కడద గదరిగడతం తదిం కడద గదరిగడతం తదిం కడద గదరిగడతం తం తక్కిట్ట 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 తం తక్కిట్ట 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 తం తక్కిట్ట 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 తం తక్కిట్ట 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 తజం 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 సరసమణి నూపుర సంగత పాదే సమధిగతాఖిల సాంగవేద్యే నానా రూపాది కార్య సాధనికే నారాయణ తీర్థ భావిత ఫలకే నారాయణ తీర్థ భావిత ఫలకే జయ జయ దుర్గే జిత వైరి వర్గే జయ జయ దుర్గే జిత వైరి వర్గే వియద విలాసిని విచిత్ర సర్గే జయ జయ దుర్గే జిత వైరి వర్గే జిత వైరి వర్గే జిత వైరి వర్గే మొత్తం షణ్ముఖ ప్రియలోనే ఉందా? మొత్తం షణ్ముఖ ప్రియ. మొత్తం మొదటి నుంచి జయ జయ దుర్గే శ్రితవైరి వర్గే అంటే అంటే చంపడము రాక్షసుని వైరి. వైరే వర్గే. బాగుంది, చాలా బాగా చేస్తామా. ఇందులో ఒక్క జతి అంటే ప్లేట్లో ఉన్నదైనా చిన్న జతి ఒకటి తాళం వేసి చూపిస్తాం. దిత్తాంగడిత తదిత్తాంగడిత దిత్తాంగడిత జెమ్ జెమ్ దిత్తాంగడిత తదిత్తాంగడిత దిత్తాంగడిత జెమ్ జెమ్ దిత్తాంగడిత జెమ్ జెమ్ తదిత్తాంగడిత జెమ్ జెమ్ తక్తరిగిడతోం 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 తరిడుతోం 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 తత్తడుతోం తా తత్తడుతోం తై తత్తడుతోం. బాగుంది, చక్కగా వేస్తాం. కూచిపూడికి లిప్ మూమెంట్ ఉంది కదా, మధ్య మధ్యలో మర్చిపోతున్నాం. అంటే కంటిన్యూగా ఇవ్వాలి అమ్మా. జతుల దగ్గర ప్లేట్లో జతులు తర్వాత పాట వస్తుంది కదా, పాట వచ్చినప్పుడల్లా పాడుతుండాలి. మధ్య మధ్యలో మిస్ అయిపోతున్నాం. కంటిన్యూ చేయి. బాగుంది. ఓకే అమ్మా. కడుపులు పళ్ళెం మీద నృత్యం చేయడం అంటే నిజంగా మాటలతో చెప్పేది కాదు. ఆ బ్యాలెన్సింగ్ అనేది చాలా కష్టం. ఒక పక్క వాద్యాలు వినిపిస్తూ ఉంటే, పాట వినిపిస్తూ ఉంటే ఆ లైక్ తగ్గట్లుగా పళ్ళెం మీద చేయటం అనేది చాలా తన యొక్క అనుభవాన్ని అంతా జోడించి పల్లవి చాలా చక్కగా ప్రదర్శించింది. ఇప్పుడు హర్షిని మన ముందుకు రాబోతోంది కృష్ణ జనన శబ్దంతో. నా పేరు బి హర్షిని. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను శ్రీ బొంపెల్లి సుధీర్రావు గారి దగ్గర గత 4 సంవత్సరాలుగా కూచిపూడి నాట్యాన్ని అభ్యసిస్తున్నాను. ఇప్పుడు నేను ప్రదర్శించబో నృత్యం శ్రీకృష్ణ జనన శబ్దం.
ఇది మోహన రాగం ఆది తాళంలో ఉంది. సురలు గంగ భూసురలు జలగంగ మధుర పురమున జనించి సురలు పొంగ భూసురలు జలగంగ మధుర పురమున జనించి సురలు పొంగ భూసురలు జలగంగ మధుర పురమున జనించి సురలు పొంగ భూసురలు జలగంగ మధుర పురమున జనించి పరమాదరమున నంద యశోదల పట్టి వర్తించి పరమాదరమున నంద యశోదల పట్టి వర్తించి పరమాదరమున నంద యశోదల పట్టి వర్తించి తగత తగత దిందరిత దరిత తగత తగత దిందరిత దిరిత కరళలే తగుజ యుగగళాంచిత గగాళి భూతను వదించి కరళలే తగుజ యుగగళాంచిత గయాలి 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 భూతను వదించి చరణ నిగత సగటాసురుంచి పునః మదించి చరణ నిగత సగటాసురుంచి పునః మదించి తరిది బిగిట తగత కుడిది కుడిదరిగిరుదై తరిది బిగిట తగుడిది కుడిదరిగిరుదై పల్లవ గుహముల దదినవనీతం తెల్లనాగరించి పల్లవ గుహముల దదినవనీతం తెల్లనాగరించి పిల్లలతో పశులగా తుతులు గోపికలను బలపించి పదులగా తుతులు గోపికలను బలపించి హంత తగిత తాతగి తగిద తాంత తగిత తాతగి అనుడును కాలియ పనిరంగమునను తాండవకే సవరించి కాలియ పనిరంగమునను తాండవకే సవరించి పూలలైనర కసులను పలుగుర గోచి యశమును పెంచి పూలలైన రసులను పలుగుర గోచి హర్షిని, ఇది అంటే మీ గురువుగారు కంపోజ్ చేసిన ఐటమేనా? ఉమారామారావు గారు కంపోజ్ చేశారండి. ఉమారామారావు గారు కంపోజ్ చేశారా? చేసినందుకు కూడా చాలా చక్కగా చేసావమ్మా. థ్యాంక్ యూ. ఏదన్నా అందులోంచి ఒక చిన్న జతి నీ తాళంలో వేసి చూపించు. తక్కదిన తాం తక్కదిన తాం తక్కదిన కిడతక తాం తత్ కిడతక తై తత్ కిడతక తాం కిడతక 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 తై కిడతక కిడతక దిన కిడతక దిన దిన కిడతక దిన కిడతక దిన కిడతక తద్దిత్తాహత ఝం దిత్తాహత ఝం తాహత ఝం తా. బాగుంది, చక్కగా వేసి. శూర్పణఖలో వీరరసం ఎలా వస్తుంది? అది సరే, మీరు టెన్షన్ ఎలా తట్టుకుంటారు? నా ఫేవరెట్ క్రెయిన్ ఒక్క పలుకులతో. టెన్షన్ 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 ఎందుకు? దండగా క్రెయిన్ ఒక్క పలుకులు ఉండ.
చైతన్య జ్యోతి ప్రతిరోజు రాత్రి 8:30 మీ సంస్కృతి టీవీలో. పరమ పూజ్య రామ్దేవ్ బాబా గారిచే యోగ శిక్షణ మొట్టమొదటిసారిగా తెలుగులో మీ సంస్కృతి టీవీలో మాత్రమే. ప్రాణాయామంతోనే ప్రతిరోజు యోగ చర్యలని ఆరంభించండి. ఆ తర్వాత కొన్ని కొత్త ఆసనాలని ప్రతిరోజు కలుపుతూ పొండి. దాంతో మీ సంపూర్ణ శారీరక ఆరోగ్యాన్ని మీరు పొందగలరు యోగా ద్వారా. రామ్దేవ్ బాబా యోగ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మీ సంస్కృతి టీవీలో. రసఝరిలో ఓలలాడించిన నృత్య నాటకం నుంచి వచ్చింది కనుక కూచిపూడిలో అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అందువల్ల నవరసాలు చక్కగా పలికించవచ్చు మన బాడీ లాంగ్వేజ్తో. ఇందులో ఒక్కొక్క నర్తకికి ఒక్కొక్క రసం నిర్దేశింపబడింది. మంగళ, ఎప్పుడన్నా లైఫ్లో నువ్వు భయపడ్డావా? చాలాసార్లు భయపడ్డావు కదా. మరి భయానక రసాన్ని సూచించే ఒక ఘటనని నువ్వు చేసి చూపిస్తావా? తప్పకుండా. ఓకే. డాన్సర్గా నేను అర్థం చేసుకున్నది, మహిషాసురుడు వచ్చి మున్నులు యజ్ఞాలు చేస్తుంటే వాళ్ళని భయపెట్టడం. ఒకసారి నీ మాటల్లో చెప్పు, ఎలా చేసావు? మహిషాసురుడు వచ్చి ఫస్ట్ అందరికన్నా నేనే ఇంకా బలవంతుడిని అని వచ్చి చెప్తాడు. మీ ఋషులందరినీ మీ పని చెప్తాను అని వచ్చి నెక్స్ట్ మునులు యాగం చేస్తూ ఉంటారు. మహిషాసురుడు వచ్చి వాళ్ళందరినీ పట్టుకుని లాగి ఇంకా వాళ్ళ మీద ఆయన పౌరుషం చూపిస్తూ ఉంటే ఋషులు చూసి ఇంకా చాలా భయపడిపోతారు. మళ్ళీ మహిషాసురుడు వచ్చి ఇంకా ఋషికన్యల్ని చూసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఋషికన్యల్ని ఇంకా చూసి ఆయన దగ్గర నుంచి పారిపోవడానికి చాలా ప్రయత్నిస్తారు. చాలా చక్కగా అటు మహిషాసురుని, ఋషుల్ని, మునుల్ని, ముని భార్యల్ని అందరినీ కూడా బాగా చూపించాం. గాడ్ బ్లెస్ యూ. నవరసాల్లో వీరరసం కూడా చాలా చక్కగా అభినయించవచ్చు కూచిపూడిలో. ఒకసారి నీకు తోచిన సంఘటన ఏదైనా వీరరసానికి సంబంధించింది చక్కగా అభినయించి చూపించు మాకు. తప్పకుండా మేడం.
నువ్వు చేసిన వీరరసం అవును దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి, ఎలా చేసావు, ఏమేమి చేసావు ఘట్టాలు. అంటే ఒకటమ్మా, నువ్వు చేసింది శూర్పణఖ రథ. అవును మేడం. శూర్పణఖలో వీరరసం ఎలా వస్తుంది? ఇందులో ఎవరు వీరత్వం? లక్ష్మణుడి వీరత్వం మేడం. ఒక ఆడదాన్ని చెవి ముక్కులు కోయటం అనేది అది వీరంలోకి రాదు అసలు. మరి నీకు అది ఎలా స్ఫురించిందో కానీ. అంటే శూర్పణఖ అనేది రాక్షసుడు కదా మేడం. రాక్షసుది ఒక దేవుడి రాక్షసుడు కాదు, రాక్షసిది ఒక లక్ష్మణుడి దగ్గర ఓడిపోయింది అని. నువ్వు ఎంచుకున్న ఎపిసోడే కరెక్ట్ అయింది కాదు. మీకు ఇలాంటి డౌట్లు ఏమైనా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా అడిగి తెలుసుకొని చేస్తే బాగుంటుంది. ఓకే. బీభత్సరసం నిజానికి అంటే చూపించడం కొంచెం కష్టమే, కానీ నువ్వు చూపించగలవేమో, ట్రై చేయి. ఓకే. పల్లవి, నువ్వు చూపించిందంటే చాలా వరకు అర్థమైంది నాకు, కానీ నీ ముద్దలతో నువ్వు వివరించి చెప్పి చూపిస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఈ కాలంలో జరిగే ఫ్యాక్షనిజం అన్నిటినీ ఒకరి మీద ఒకరు కక్షలు పెట్టుకుని చంపేయడం, చేతులు మామూలుగా వెళ్ళే జనం కూడా అంటే వాళ్ళకి దీంతో ఏం సంబంధం లేకుండా వాళ్ళని కూడా జస్ట్ చంపేయడం ఇలా అవన్నీ తర్వాత సొంత ఫ్రెండ్ ఫేస్ అవన్నీ చూసి అసలు తట్టుకోలేక బీభత్సం తట్టుకోలేక ఇదైపోతుంది. అంటే నువ్వు అక్కడికి ఆపేసి ఉంటే బాగుండేది, అది బీభత్సరసం ఎస్టాబ్లిష్ అయ్యేది. ఎవరు అలా చేయొద్దు, అందరూ కలిసి ఉండండి అని చక్కటి మెసేజ్ ఇచ్చావు. కానీ బీభత్సరసం ఎండ్ మాత్రం ఆ ప్రత్యేకమైన రసంతోనే ఎండ్ అయితే బాగుండేది. ఎనీవే, బాగా చేశావు. థ్యాంక్ యూ. వర్షిణి, నవరసాలన్నిట్లో ఆఖరి రసం అద్భుత రసం. అద్భుత రసం చేయటానికి ఎంతైనా స్కోప్ ఉంది. ఏదైనా చక్కటి సంఘటన ఏదైనా తీసుకొని
చేసి జనానికి వివరించాం. అలాగే మేడం. అద్భుత రసం వర్షింపచేశావు. నాకు చాలా యాప్ట్గా ఉందమ్మా నువ్వు తీసుకున్నది. నీ ముద్దలతో ఎలా నువ్వు వామనావతారాన్ని చూపించి అద్భుత రసం మా అందరిలో కలిగేలాగా చేసావన్నది ఒక్కసారి నీ నోటితో నీ ముద్దలతో నువ్వు అభినయిస్తూ చూపించు. బలి చక్రవర్తి మొదట వచ్చి యాగం చేస్తాడు. చేసినాక అది సమాప్తమైనాక అందరికీ దానం ఇస్తూ ఉంటాడు. ఈలోపు విష్ణుమూర్తి వచ్చి వామన రూపంలో వస్తాడు. చిన్న పిల్లలాగా, చిన్న బ్రాహ్మణ పిల్లలాగా వస్తాడు. వచ్చి అసలు యాక్చువల్గా విష్ణుమూర్తి యొక్క మనసు లోపల బలి చక్రవర్తిని అంతం చేయాలని ఉంటుంది. అందుకనే ఆయన వస్తాడనమాట. అలా వచ్చి 3 అడుగులు నేలి నాకు కావాలి అని అడుగుదాం అనుకుంటాడు. ఈలో బలి చక్రవర్తి ఆయనను చూసి అంత ముద్దుగా ఉన్నాడు అని, బ్రాహ్మణ బాలుడివి నీకేం కావాలి చెప్పు, కన్యలా, ధనమా, ఇంకేం కావాలో చెప్పు, నా సర్వస్వం అంతా నీకు ఇచ్చేస్తాను అని అంటాడు. అంటే అప్పుడు వామనుడు అంటాడు, బ్రాహ్మణ బాలుడిని నాకు కన్యలెందుకు, డబ్బెందుకు, మేడలెందుకు, ఇవేమీ వద్దు, నాకు కేవలం 3 అడుగుల నేలిస్తే చాలు అని అంటాడు. అప్పుడు బలి చక్రవర్తి 3 అడుగుల నేల ఎందుకు, అది మాత్రం సరే నువ్వు అడుగుతున్నావు కదా ఇక తప్పదు అని దానం చేస్తూ ఉంటాడనమాట. ఈలోపు వామనుడు ఇంత చిన్న పిల్లాడు కాస్త అంత పెద్దగా అయ్యేసరికి బలి చక్రవర్తికి ఆశ్చర్యం వేస్తుంది, ఇదేంటి ఇట్లా అయ్యాడని. ఆ తర్వాత వచ్చింది విష్ణుమూర్తి. నా దగ్గర విష్ణుమూర్తి నా చేతుల కింద తన చేతుల్ని పెట్టాడంటే నన్ను దానం అడిగాడని ఎంత చాలా గొప్పగా ఇదయ్యి ఫీల్ అయ్యి ఇంతకంటే అదృష్టమా నాకు అని అంటాడు. అప్పుడు వామనుడు సరే ఇప్పుడు 1 అడుగు నేల మీద పెట్టాను, 1 అడుగు ఆకాశం మీద పెట్టాను, మరి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావంటే అప్పుడు అందులోని పరమార్థము బలి చక్రవర్తికి అర్థమయ్యి, ఓహో ఈయన నన్ను ఎలా అన్నా అంతం చేయాలనుకుంటున్నాడు కాబట్టి
అని ఆ కిరీటాన్ని తీసేసి నా మీద పెట్టు స్వామి అని అంటాడు. ఎంతో భక్తితో నా మీద పెట్టు స్వామి అని అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి తన మీద ఆ కాలుని పెడతాడు. అలా 3వ అడుగు వస్తుంది. ఎంత చక్కగా చేసావో, చెప్పడం కూడా అంత చక్కగా చెప్పావమ్మా. డాన్సర్కి వ్యక్తీకరణ కూడా బాగుంటే ఇంకా చాలా చక్కగా అంటే జనాల్ని ఆకర్షింపబడతారు వాళ్ళు. చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. లిప్ మూమెంట్ ఇవ్వలేదు. కరుణామయి భగవతి శ్రీ 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 విజయేశ్వరి దేవిచే జగన్మాత వైభవం సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 7 గంటలకు మీ సంస్కృతి టీవీలో. ఇందులో మొట్టమొదటిగా మంగళ ఏటి ఒడ్డున మా ఊరు రాజమకుటంలో ఆ చిత్రంలో గీతాన్ని చేయబోతుంది. అల్ల నేరేడు డాక్టర్ బాబు చిత్రంలో ఆ పాట అనూష ప్రదర్శించబోతుంది.
సూర్యుడు పొడిచాడే అమ్మలాల సూర్యుడు పొడిచాడే అమ్మలాల వాడి సూపుల్లో ఏముందో అమ్మలాల వాడి సూపుల్లో ఏముందో అమ్మలాల నాకు సురుకెత్తి అమ్మో సురుకెత్తి నాకు సురుకెత్తి పోయిందే అమ్మలాల అల్లనే రేడు చెట్టు కాడ అమ్మలాల లేత సూర్యుడు పొడిచాడే అమ్మలాల సూర్యుడు పొడిచాడే అమ్మలాల వాడు కనుగీటి చూశాడు ఏదో తని కట్టు చేశాడు వాడు కనుగీటి చూశాడు ఏదో తని కట్టు చేశాడు అయ్యో అది ఏమి చూచమో అమ్మలాల నన్ను కట్టుకున్నాడే అమ్మలాల అల్లనేడు చెట్టు కాడ అమ్మలాల లేత సూర్యుడు పొడిచాడే అమ్మలాల సూర్యుడు పొడిచాడే అనుష బాగా చేస్తావమ్మా. అంటే క్లాసికల్లో క్రియేటివిటీలో కంటే కూడా నీకు ఫోక్లో బాగా మంచి ఈజీగా అనిపిస్తుంది చాలా. అంటే దానికి ఆ పాటలో సాహిత్యం ఎలాగ ఉందో దానికి తగ్గట్టుగా చక్కటి మూమెంట్స్ ఇచ్చావు, చాలా బాగా. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన ముందుకు రాబోతోంది పల్లవి రాజనందిని సినిమాలో చిక్కేవులేరా చక్కని రాజా. చాలా బాగా చేస్తావు. అంటే జానపదంలో ఎటువంటి మూమెంట్స్ వస్తే బాగుంటుందో అని కూడా చక్కగా ఉన్నాయి. కానీ ఒక్కటే లిప్ మూమెంట్ ఇవ్వలేదు. నీకు తెలుసో లేదో ఆ రాక్షసుడి పాత్ర వేసింది మన పక్కన ఉన్న జడ్జి గారు, బాబాయ్ గారు, సొంత బాబాయ్ గారు, అహంకాళ వెంకయ్య గారు అని. ఆ డైలాగ్స్ వర్షన్ కూడా నువ్వే చెప్పుంటే అంటే 2 పాత్రలు చేసినట్టు ఉండేది. ఏమైనా చాలా బాగా చేసావమ్మా, థ్యాంక్ యూ. తర్వాత లవకుశ చిత్రంలో రామన్న రాముడు ప్రదర్శించబోతోంది హర్షిని. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా సీతమ్మ తల్లితో వచ్చాడురా. రామన్న రాముడు కోదండ రాముడు
సీతమ్మ తల్లితో వచ్చాడురా హర్షిని చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ మేడం. చక్కగా అంత ఫాస్ట్ బీట్లో కూడా ఆ బీట్కి తగ్గట్టుగా నువ్వు అటు మూమెంట్స్ చేసావు, ఇటు అభినయం చేసావు. థ్యాంక్ యూ మేడం. కంగ్రాట్స్. శోభనాయుడు గారు, నాకు ఈ ప్లేట్ డ్యాన్స్ చేస్తుంటారు కదా అందరూ, ఇది చూసినప్పుడల్లా నాకు మీరు మెడ్రాసులో కృష్ణగాన సభలో మీకు నృత్య చూడమని బిరుదు ఇచ్చి సన్మానించే రోజున మీరు తరంగం వేశారు. అప్పుడు మీ మెడలోని పూసల హారం, ఆ పూసలన్నీ ఊడిపోయి స్టేజ్ అంతా పడిపోయినాయి. అయినా మీరు వాటిని లెక్క చేయకుండా ఆ ప్లేట్ డాన్స్ చేస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎట్ట చేశారో ఏందని నేను అట్టగే చూస్తూ ఉండిపోయాను. అప్పుడు మీ అనుభూతి ఎలా ఉందో చెప్తే నాతో పాటు ప్రేక్షకులు కూడా ఆనందిస్తారు విని. అసలు తరంగం అంటే అనుకుంటారు అది ఒక ఎక్రోబైటిక్ అని, ప్లేట్ మీద చేయడం అంటే అస్సలు కానే కాదు. ఇక్కడ భరతముని తరంగ నృత్యాన్ని దేంతో పోల్చాడంటే యోగి తపస్సుతోటి. అంటే యోగి తపస్సు చేస్తున్నప్పుడు రకరకాల డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, అవన్నిటినీ కూడా ఆయన తట్టుకొని ఆయన తపస్సులో అలా లేనివై అంటాడు. అలాగే ఒక నర్తకి ప్లేట్ మీద డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక పక్క పాట వినిపిస్తుంది, ఒక పక్క వాయిద్యాలు వినిపిస్తాయి, మృదంగం వినిపిస్తుంది, అన్నీ వినిపిస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా చేస్తూ ప్లేట్ మీద బ్యాలెన్స్ చేయాలి. అది ఎవరైనా కూడా అది చక్కగా చేసిన వాళ్ళు నిజంగా గొప్ప నర్తకి కింద లెక్క. మీరు చెప్పినట్లుగా ఆ రోజు నాకు నృత్య చూడమని డాన్స్ ఫీల్డ్, కూచిపూడి డాన్స్ ఫీల్డ్లో, అందులో మెడ్రాస్ అంటే ఏమిటంటే మెడ్రాస్లో ఒక గుర్తింపు పొందితే ఇంకా ప్రపంచంలోనే గుర్తింపు వచ్చినట్లు. అది వాళ్ళు కూచిపూడి నృత్యంలో మొట్టమొదట నాకు ఇవ్వాలనుకోవటం నృత్య చూడమని, అంతకన్నా అదృష్టం నేను నమ్మలేదు అసలు నిజమేనా అని. కృష్ణగాన సభ వాళ్ళు పిలిచారు. ఏంటి వాళ్ళ కండిషన్ ఏంటంటే 1 గంట ప్రోగ్రామ్ చేసి తర్వాత అవార్డు తీసుకోవాలి. ఆ అవార్డు కూడా సెంట్రల్ మినిస్టర్ వసంత్ సాగర్ దగ్గర. ఆ రోజు మరకత మణిమయ్య చేలా చేస్తున్నాను. చేస్తుంటే ప్లేట్ ఎక్కిన 1 నిమిషానికే ఈ ముత్యాల దండ ఉంటుంది కదా, ఎలా తెగిందో తెగింది, తెగిపోయి మొత్తం స్టేజ్ అంతా ముత్యాలు, అది కూడా ఇంత పెద్ద పెద్ద ముత్యాలు రాలిపోయినాయి. రాలిపోతే ఇప్పుడు నేను ప్లేట్ దిగలేను, మరి ఆ ముత్యాల మీద చేయాలి. నేను ముందుకు వెనక్కి వెళ్లకుండా ఉండడం అంటే కుదరదు, వాటి మీద జతలు చేయాలి. ఇంకా మనకి సభలో కూర్చున్న వాళ్ళలో కొంతమంది మన శ్రేయోభిలాషులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా గ్రీన్ రూమ్ వైపు వచ్చేసారు డాన్స్ ఆపేయమని. పక్క నుంచి మీరు కూర్చున్నారు ఆర్కెస్ట్రాలో, మీరందరూ కూడా ఈయన నటువాంగం ఆపేశారు, ఆయన మృదంగం ఆపేశారు, మిగిలిన వాళ్ళు వైలను ఫ్లూటు అన్నీ ఆపేశారు. ఎందుకంటే అలా స్టన్ అయిపోయి కూర్చుండిపోయారు అనమాట. ఈవిడ ఎలాగో ఖచ్చితంగా ప్లేట్ దిగిపోతుందని అనుకున్నారు, కానీ నేను దిగలేదు. నాకు వెంటనే ఆ శ్లోకం గుర్తొచ్చి పోన్లే పడిపోతాం అంతే కదా. ఏమన్నా కానీ మనకి కళాకారులకి నిజంగా మరణమైనా కూడా నృత్యంతో రావాలి, అది అంతకన్నా అదృష్టం ఇంకొకటి లేదు. అందువల్ల అలాగే మొత్తం ఎక్కడా దిగకుండా కూడా చివరి వరకు కూడా అలాగే చేసి ప్లేట్ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ దిగాను నేను. అప్పుడు వసంత్ సాటే గారు లేచి 2 చేతులు పైకి పెట్టి ఆయన చప్పట్లు కొట్టారనమాట. హ్యాట్స్ ఆఫ్ టు యూ శోభానాయుడు అని చెప్పి. నిజంగా జీవితంలో మర్చిపోలేని సంఘటనలు అదొకటి మీరు చాలా చక్కగా గుర్తు చేశారు. వాళ్ళు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళల్లో ఎవరిని ఎంపిక చేయాలనేది నాకు పరీక్ష పోయింది. సంస్కృతి టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం.
సంస్కృతి టీవీ వారు ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమం ద్వారా ప్రతి నెల 2వ ఆదివారం ఆఖరి ఆదివారం 2:30 గంటల పాటు మేం చెప్పబోయే ఆరోగ్య ప్రసంగాలను నిరంతరాయంగా మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఆరోగ్య సూత్రాల వేదిక, ఆనందప్రద జీవన సూచిక, ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి నెల 2వ ఆదివారం మరియు చివరి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు మీ సంస్కృతి టీవీలో. ప్రిలిమ్స్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ నుంచి సెమీఫైనల్స్కి వచ్చాం. సెమీఫైనల్స్లో ఇప్పుడు 4 సెలెక్ట్ అయ్యారు. ఈ 4 కూడా ఫైనల్స్లో మళ్ళీ వారికి అందులో సెలక్షన్ ఉంటుంది. ఈరోజు మనందరం కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం. న్యాయ నిర్ణేత మహంకాళి మోహన్ గారు ఏమి చెప్పబోతున్నారో అని. మహంకాళి మోహన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాను. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చేశారు. నాకు పరీక్ష పెట్టారు ఎవరికి ఎలా, ఎందుకంటే ఎవరు చూద్దామన్నా మంచి ఉత్సాహంగా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళల్లో ఎవరిని ఎంపిక చేయాలనేది నాకు పరీక్ష అయిపోయింది, చాలా కష్టమైపోయింది. అయితే మరి మనం ఇద్దరిని ఎంచుకోవాలి కాబట్టి తప్పదు ఎవరు ఆ ఇద్దరు అనేది. అందువల్ల మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా ఎవరికి రాకపోయినా దీని గురించి ఎవరు బాధపడకూడదు. మనం అందరినీ సెలక్షన్ చేయలేం కాబట్టి ఫస్ట్ పిబి పల్లవి, బి హర్షిని, సంప్రదాయముల సారథివీవా, శోభిత జగతికి శుభగదివా, సంప్రదాయముల సారథివీవా, శోభిత జగతికి శుభగదివా, రంగభూమిపై సారంగమువా. ఇప్పటి వరకు 3 రౌండ్స్ ప్రిలిమ్స్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ చాలా చక్కగా జరిగిపోయినాయి. మరి ఫైనల్స్ కోసం మన సంస్కృతిని నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ప్రఖ్యాత దర్శకులు శ్రీ విశ్వనాథ్ గారి సమక్షంలో ఈ నర్తకి మండలంతా కూడా నిశ్చయం చేయబోతున్నారు. అందరం మళ్ళీ కలుసుకుందాం.